మేడం మీ పేరు మేడం? శంకర్ భవాని. మేడం తల్లికి వందనం పడిందా మేడం మీకు? పడిందండి. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉంది. మేడం ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఎంత పడ్డాయి మేడం తల్లికి ప- వందనం అమౌంట్? 15,000 పడ్డాయి ఇద్దరికి. ఏం చదువుతున్నారు మేడం? పాప 7th క్లాస్, బాబు ఏమో 5th క్లాస్ అండి. మేడం ఈ డబ్బులు మీరు వేటికి ఉపయోగిస్తారు? స్కూల్ ఫీజుకి, యూనిఫామ్స్కి, వాళ్ళకి బుక్స్కి, వాటికి మొత్తానికి ఉపయోగిస్తాను. మేడం చివరిగా చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం మరి మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కుటుంబ ప్రభుత్వం గెలిచిన తర్వాత మొదట స్కూల్ స్టార్టింగ్లోనే బుక్స్కి వీటికి తల్లికి వందనం వేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి మా కుటుంబం తరపున చాలా కృతజ్ఞతలు. అంటే మేడం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంట్లో ఒక్కళ్ళకే అమ్మఒడి అని చెప్పి వేశారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తున్నారు తల్లికి వందనం పేరుతో. దీన్ని ఎలా చూస్తారు, మీ ఎలా అనిపిస్తుంది? అప్పుడు ప్రభుత్వంలో ఇద్దరికన్నారు, ఒకరికే వేశారు. అది జనవరిలో అట్లా వేశారు. ఇది స్టార్టింగ్లో వేయడం వల్ల పిల్లలకి యూజ్ అవుతుంది, పేరెంట్స్కి యూజ్ అవుతుంది. ఎక్కువగా బుక్స్కి వాటికి సఫర్ అవ్వకుండా ఇలాంటి మధ్యతరగతి ఫ్యామిలీకి స్టార్టింగ్లోనే వాళ్ళకి కొన్ని స్టార్టింగ్లోనే లెసన్స్ బుక్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఉపయోగపడుతుంది. అందుకని కుటుంబ ప్రభుత్వానికి నా తరపున కృతజ్ఞతలు. ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని చెప్పి పేరెంట్స్ విద్యార్థులకి సహకరించినందుకు కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి సంవత్సరం సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా అన్నట్టుగా నెరవేరుస్తున్నాడు. ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మహిళలు అందరూ కూడా. ఎంతమంది పిల్లలమ్మ మీకు? ఇద్దరు మనవరాళ్ళండి. ఎంత పడ్డాయి అమ్మా ఇద్దరికి? 26,000. ఏం చదువుతున్నారమ్మా ఇద్దరు మనవరాలు? ఒకళ్ళు ఫస్ట్, ఒకళ్ళు సెకండ్. అమ్మా ఈ డబ్బులు మీరు వేటికి ఉపయోగిస్తారు మరి? వాళ్ళ చదువులకే ఉపయోగిస్తాం. వాళ్ళ చదువులు, పుస్తకాలకి, ఫీజులకి, వాటికే ఉపయోగిస్తాం. మేము లేని వాళ్ళమి. ఈ డబ్బులు చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లల్ని చదివించుకుంటామన్న ఆలోచన ఇంకా పెరుగుతుంది మాకు. అమ్మ మరి కూటమి ప్రభుత్వం మరి తల్లికి వందనం పేరుతో మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నామండి మా కుటుంబం తరపున. ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉంది ఈ రోజున. ఒక్కొక్క ఇంట్లో 3 ఉండారు, ఒక్కొక్క ఇంట్లో 4 కూడా ఉండారు. మహిళలలో చూస్తుంటే, మహిళల దగ్గరికి వెళ్తుంటే చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు ఇట్లా జరిగిందమ్మా, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతున్నారు సార్. ఎవరు పడ్డా మీకు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెబుతాం, వందనాలు చెబుతున్నాం, థ్యాంక్స్ చెబుతున్నాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? నా పేరు కోటేశ్వరం. మేడం తల్లికి వందనం పడిందా మేడం? పడింది సార్. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంది. తల్లికి వందనం అన్నది చంద్రబాబు నాయుడు గారు బాగా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని డబ్బులు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మేడం మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. ఎంత పడ్డాయి మేడం? నాకు 30,000 పడ్డాయి. స్కూల్ మెయింటెనెన్స్ కోసం 4,000 తీసుకున్నారు. ఇద్దరికి డబ్బులు పడ్డాయి. ఏం చదువుతున్నారు? బాబు ఏమో 9th క్లాస్ సార్, పాప ఏమో 7th క్లాస్. ఈ డబ్బులు మీరు వేటికి వినియోగిస్తారు? మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ టైంలో మాకు పుస్తకాలు తీసుకునే టైంలో మొదటి విడత స్కూల్ తెరవంగానే డబ్బులు వేసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి స్కూల్ బుక్స్కి కానీ, స్కూల్కి యూనిఫామ్స్కి, వాటన్నిటికి వినియోగించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. చాలా ఆనందంగా ఉంది సార్. మేడం చివరిగా చెప్పండి, కూటమి ప్రభుత్వం మరి మీ పిల్లల కోసం, మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే, మామూలు గత ప్రభుత్వంలో మామూలుగా 2 సంవత్సరాలకు అలా మనీ వేసేవాళ్ళు. అంటే ఈ సంవత్సరంలో ఒక పాపకే వేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు 2 పిల్లలకి వేసినాక చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు బాగా మనీ పిల్లలకు వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేడం మీ పేరు? లతాదేవి. మేడం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పడిందా? పడిందండి. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉందండి. ఎంతమంది పిల్లలు? 2 అండి. ఎంత పడ్డాయి మేడం?
13,000 పడినాయండి, ఒక్కరికి పడినాయి. ఏం చదువుతున్నారు మేడం మీ పిల్లలు? పెద్ద పాప 7th, చిన్న పాప 2nd. ఈ డబ్బులు మీరు వేటికి వినియోగిస్తారు మేడం? పిల్లలకేనండి, బుక్స్ కొనడానికి, ఫీజెస్ వాటికి. మేడం, కూటమి ప్రభుత్వం మరి మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఇంక థ్యాంక్స్ చెప్పడమేనండి. చాలా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే పిల్లలకి కొంచెం అన్నా యూజ్ అవుతుంది కదా. గత ప్రభుత్వంలో ఎలాగా గత ప్రభుత్వం అయితే ఒక్కళ్ళకి వేశారు, ఇప్పుడైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానంటున్నారు కాబట్టి సంతోషమేనండి. థ్యాంక్స్ అండి. మేడం మీ పేరు? దుర్గా. మేడం, తల్లికి వందనం పడిందా మేడం? పడింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది పిల్లలు? 2. ఎంత పడ్డాయండి? 13,000 ఒక అబ్బాయికి పడ్డాయి. ఈ డబ్బులు మీరు వేటికి వినియోగిస్తారండి? ఈ డబ్బులు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, ఈ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు మీరు? పిల్లల ఫీజులకే ఉపయోగిస్తారు. అమ్మా, కూటమి ప్రభుత్వం మరి మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ సందర్భంగా? సంతోషం అని చెప్తాం. కృతజ్ఞతలు చెప్తారా? కృతజ్ఞతలు చెప్తాం. చెప్తాం ఇంకా అదే థ్యాంక్స్ అని చెప్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.